తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు బ్రీఫ్గా ఒకటి మార్కెట్ చాలా స్తబ్దత, అంటే ఏమాత్రం మొమెంటు, ఏమాత్రం లైఫ్ లేనట్టుగా 30-40 పాయింట్స్ రేంజ్లోనే అక్కడక్కడ ఏం పెరగలేదు, తగ్గలేదు. ఏదో లాస్ట్లో కొంచెం లైట్గా ఒక 7 పాయింట్స్ 8 పాయింట్స్ రెడ్లో క్లోజ్ అయింది. ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఈ లాస్ట్ 2-3 డేస్ ట్రేడింగ్ చూసినట్లయితే మార్కెట్ డిసైడ్ చేసుకోలేకపోతున్నదని అర్థమవుతున్నది. బయర్స్ లేరు, సెల్లర్స్ లేరు, అలాంటి పరిస్థితి. తర్వాత ఈ మార్జిన్ ఇష్యూ ఒకటి ఉంది కదా, ఈ మార్జిన్ ఇష్యూ కొద్దిగా ఇంకా కొలిక్కి రావటం లేదు, కొంచెం వాల్యూమ్స్ తగ్గాయని కూడా చెప్పచ్చు. సెబీ రూల్స్ వచ్చాయి కదా, కొత్త రూల్స్ మార్జిన్కి. అలా అని చెప్పి పీపుల్ ఆర్ అన్హ్యాపీ, దే ఆర్ థ్రోయింగ్ ద బ్యాట్స్, అలా ఏం చేయటం లేదు, పడేయటం లేదు మార్కెట్ని. ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్ హోల్డ్లోనే ఉంది, బుల్స్ హోల్డ్లోనే ఉంది ఇంకా. అయితే ఏంటంటే ఫ్రెష్ బయింగ్ రావటం లేదు, అలా అని చెప్పి షార్ట్ సెల్లింగ్ చేయటం లేదు. షార్ట్ సెల్లింగ్ చేయడానికి చేసి అలసిపోయారు కదండి, ఇంకా ధైర్యం లేదనమాట. అయితే నిఫ్టీ తీసుకున్నట్లయితే మరి గమనించారో లేదో, నిఫ్టీ 12,400 పీక్ నుంచి 11,500 ఇంకా వెళ్ళిందనుకోండి. అంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, చేరువలో ఉంది, 900 పాయింట్స్. ఇది వెంటనే వచ్చేస్తుందా, ఒక నెల 2 నెలల్లో, లేకపోతే ఎక్కువ టైం పడుతుందా? దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అయితే 12,000కి వచ్చేస్తుందని మాత్రం మార్కెట్ పండిట్స్ చెప్తున్నారు. 12,000 ఎప్పటికి వస్తుంది అంటే ఎనీ టైం, దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ 12,000 వరకు వస్తుంది. అక్కడి వరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఆ తర్వాత మరి చెప్పలేము. అలాగే 11,000కి వచ్చేటప్పుడు కూడా 11,000కి వస్తుంది, 11,000 తర్వాత చెప్పలేమన్నారు. ఇది జరుగుతుంది మామూలుగానే. మార్కెట్స్ గో బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది పీపుల్ అండ్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్కి అందదు, పండితులకి పామరులకి అతీతంగా వెళ్తుంది మార్కెట్ ఎప్పుడు. అందుకని షార్ట్ టర్మ్లో మనం దాన్ని అసెస్ చేయలేము. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ దట్ ఇట్ మే టచ్ 12,000 వితిన్ 2 months ఆర్ వితిన్ 1 month యాజ్ ది కేస్ మే బి. బట్ దీనికి గుడ్ న్యూస్కి అటాచ్డ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ పెరగటం లేదు. బ్యాంక్ నిఫ్టీ కొంచెం పెరగటం లేదని చెప్పడం కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ 32,000 ఆల్మోస్ట్ పీకు, ప్లస్ ఆర్ మైనస్ అనుకోండి. ఇక్కడ 23,000 రేంజ్లో ఉంది. అక్కడ 900 అయితే ఇక్కడ 9,000, అంతే కదండి. అక్కడ 900 డిఫరెన్స్ అయితే ఇక్కడ 9,000 డిఫరెన్స్, అంటే 10%, అంటే 10 టైమ్స్. దానికంటే ఇది డెఫిసిట్ 10 టైమ్స్, కానీ అది 75 లాటు, ఇది 25 లాటు, 3 టైమ్సే ఉండాలి. 3 రెట్లు కదండి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీ 3 రెట్లు, 75 లాట్ అది, ఇదేమో 25 లాటు. కాబట్టి ఇది 10 రెట్లు, దానికి ఇది 10 రెట్లు ఉంది. అది 900 డెఫిసిట్ ఉంటే 9,000 డెఫిసిట్ ఉంది, 10 రెట్లు ఉంది డెఫిసిట్. 3 రెట్లే ఉండాలి. ఎంత ఉండాలి? 2,700, 3,000 ఉండొచ్చు. 3,000 డెఫిసిట్ ఉండాలి యాక్చువల్గా, అంటే 29,000 ఉండాలి. కానీ 23,000 దగ్గర ఉండటం అనేది దర్పణం పడుతున్నది, అద్దం పడుతున్నది. ఏంటి? బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ ఈజ్ ఎట్ టు రికవర్ అని, ఇట్ మే సఫర్ ఫర్దర్ క్యాజువాలిటీస్ అని. అదే కదా, అంటే కాషస్గా ఉన్నారన్నమాట ఇన్వెస్టర్స్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్లో అగ్రెసివ్ బయింగ్ లేదా బయింగ్ పెద్దగా లేదు, చాలా రీజనబుల్ బయింగ్ వచ్చింది. లేకపోతే 23,000కి ఎలా వస్తుంది? 17,000 నుంచి 17, 16, 17,000 దగ్గర నుంచి 17 నుంచి 6,000 అంటే పెరిగినట్లే కదండి. 17కి సగం వేసుకోండి, 8.5, అంటే 40% పెరిగింది.
బ్యాంక్ నిఫ్టీ 40% పెరిగింది. అయితే నిఫ్టీ మాత్రం చాలా పెరిగింది కదా, ఆల్మోస్ట్ ఒక 7,600 అంటే 8,000 అనుకుందాం. 8,000 నుంచి 12,000కి వచ్చింది అనుకుందాం. అంటే 50%. 8,000 నుంచి 12,000కి వెళ్ళిందంటే 50% పెరిగింది దగ్గర. సో ఇది 40% పెరిగింది. 35 to 40% పెరిగి రికవర్ అయింది. అదేమో 50% ప్లస్ రికవర్ అయింది. అంటే మెయిన్గా చెప్పాలంటే నిఫ్టీ 50లో అదర్ దాన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్ట్రెంగ్త్, వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే రిలయన్స్ హెవీ, ఇది కదా హెవీ వెయిటేజ్ కదా రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవరు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ హెవీ వెయిట్స్ బాగానే రికవర్ అయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్ రికవరీ చెప్పాలంటే ఇండెక్స్కి నిఫ్టీకి లైఫ్ ఇచ్చింది. సో అందువల్ల ఏంటంటే పీపుల్ ఆర్ స్టిల్ కాషస్ అబౌట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్. అది కంక్లూజన్. అదర్స్ ఇండస్ట్రియల్స్, ఐటీ తీసుకోండి, వాటి విషయంలో పర్వాలేదు. అయితే ఈ ఆయిల్ అండ్ అంటే పవర్ సెక్టర్ తీసుకుంటే, ఇన్ఫ్రా అండ్ పవర్ సెక్టర్ తీసుకుంటే మంచి రికవరీ రాలేదనే చెప్పాలి. ఇప్పుడు రిలయన్స్ అంటే మల్టీఫేరియస్ యాక్టివిటీ వదిలేయండి. ఓఎన్జీసీ తీసుకోండి, ఆయిల్ కంపెనీలు తీసుకోండి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి, ఐఓఎల్ ఇట్లా తీసుకోండి, వాటిలో కదలకి ఇంకా లేదు. తర్వాత ఏవియేషన్ ఇండస్ట్రీ తీసుకోండి. ఏవియేషన్ ఇండస్ట్రీ అయితే సోయిలో లేదు ఇంకా. ఈ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కదా, యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ఫ్లైట్స్ నడుపుతున్నారు. మిగతావి స్పైస్ జెట్ ఇవన్నీ కూడా పెద్ద ఏమీ ఇది కనిపించడం లేదు. తర్వాత హాస్పిటాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. కొంచెం జాగ్రత్తగా వినండి ఇది నేను చెప్పేది. హాస్పిటాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఇప్పుడు హాస్పిటాలిటీలో తీసుకుంటే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్ అవి తీసుకుంటే నో డౌట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపించాయి లాస్ట్ 1 monthలో అంతకుముందు కంటే. ఎట్ ది సేమ్ టైం అంత వడివడిగా అడుగులు వేసుకునే వెళ్ళటం లేదు. అంటే వాటికి ఇంకా టైం పడుతుంది అని అర్థం. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ తీసుకుంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సినిమా థియేటర్స్ అవి తీసుకోండి, పీవీఆర్ అట్లా అవి తీసుకోండి కొన్ని. ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ తీసుకున్నట్లయితే ఇంకా ఇప్పటికీ కూడా కొంచెం లింపింగే అండ్ ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం అని. మళ్ళీ ఈలోగా కరెక్షన్ వస్తే మళ్ళీ ఆ కరెక్షన్లో అవి కూడా భాగస్వాములు అవుతాయి. అందువల్ల ఏంటంటే అందుకే ఒక్కసారి భయంకరంగా పడినప్పుడు రికవరీ వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం ఏ సెక్టార్స్ పరిస్థితి ఎలా ఉంటుందని అంచనా వేసుకుని ఇన్వెస్ట్మెంట్కి దిగాలి. అది అప్రోచ్. అయితే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం పర్వాలేదు. ఇప్పుడు షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం అయితే ఇబ్బంది ఏముంది, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. తర్వాత మెటల్స్ దే ఆర్ మిక్స్డ్. మెటల్స్ పెద్దగా రికవర్ అయినాయి అని చెప్పడానికి లేదండి. అయితే జింకు, కాపరు ఇట్లాంటి నాన్ ఫెరస్ అంటారు కదా వాటిని, ఈ మెటల్స్లో కొంచెం డిమాండ్ వచ్చి ప్రైసెస్ పెరిగి అవి కొద్దిగా బాగానే ఉన్నాయి. కానీ ఐరన్ అండ్ స్టీల్ టైప్ తీసుకుంటే మాత్రం ఫెర్రస్ మెటల్స్, ఐరన్ అండ్ స్టీల్ తీసుకుంటే పెద్దగా ఏం కనిపించలేదు ఇంప్రూవ్మెంట్. మరి సిమెంట్ స్టీలు రెండు ఒకటే కదా, సిమెంట్ స్టీలు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ జనరల్గా. సిమెంట్కి స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది స్టీల్ కంటే కూడా. బట్ అట్ ది సేమ్ టైం సిమెంట్ సెక్టర్ కూడా ఇన్ఫ్రాలో ఈ సిమెంటు సెక్టరు అంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది నో డౌట్, అంత ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. అంటే ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ అని. ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ ఎప్పుడు వస్తుందంటే వెన్ సంథింగ్ పాజిటివ్ హ్యాపెన్స్. అంటే ఓకే ఇప్పటి నుంచి ఇంకా పర్వాలేదు అని అనిపించే వరకు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ సంథింగ్. ఎందుకంటే జీడిపి నెగిటివ్ అయిపోయింది కదా, -24%కి వెళ్ళిపోయింది కదా. గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు డూ సంథింగ్. అది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
గవర్నమెంట్ తర్వాత ఆర్బీఐ ఏం చేస్తుందో చూడాలి. సో ఇట్లా జరుగుతుందన్నమాట. అందుకని ప్రస్తుతం ఏంటంటే కొంచెం స్తబ్దంగా ఉంది. అంటే చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంటు ఇన్ఫ్యూజ్ చేయడానికి. అయితే ఇంత మాత్రం రికవరీ వస్తుందని ఎక్స్పర్ట్స్ మేధావులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, వాళ్ళు రాసేటటువంటి రైటింగ్స్ని బట్టి, వెబ్సైట్లో వచ్చే సమాచారాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఒక 25 to 30% రికవరీ ఎక్స్పెక్ట్ చేశారు, 50% రికవరీ వచ్చింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్, దట్ ఈస్ ద బ్యూటీ. మోర్ దాన్ 50% వచ్చిందిలేండి, 50% అని చెప్పడం కంటే కూడా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది మార్కెట్. అంటే దీనికి ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుందనేది అదే ఎక్స్పెక్టేషన్. దీనికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే కొత్తగా చాలా డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అయినాయి మార్కెట్లు పడిపోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి. అంటే ఇన్వెస్టర్ అవేర్నెస్ చాలా బాగున్నదని అర్థం. ఇన్వెస్టర్ అవేర్నెస్ పెరిగింది అని. దిస్ ఈజ్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఎక్కువ మందికి కలిగింది. మార్కెట్లు పడినా కూడా చెల్లించకుండా ఎక్కువ డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసి కొనటం జరిగింది. యాక్చువల్గా కొన్నవాళ్ళు కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయ్యి కొన్న వాళ్ళే ఎక్కువ. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు వాళ్ళు కొన్నది తక్కువ. చూసారా, కొత్త వాళ్ళు కొన్నది ఎక్కువ. రిటైల్ వాళ్ళలో, స్మాల్ ఇన్వెస్టర్స్లో పాత వాళ్ళు కొన్నది తక్కువ. అయితే హ్యాపీ థింగే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి, ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ పాజిటివ్లీ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేక్ హోల్డర్స్ కూడా ఓకే కదా, ఎందుకంటే వాళ్ళ ఉన్న స్టాక్ పెరిగింది, రికవర్ అయింది. కొత్త వాళ్ళకి ఎలాగో ఫ్రెష్ రికవరీ కనబడుతున్నది. ఆల్ దిస్ ఈజ్ బికాజ్, ఎవరో ఫారినర్ కూడా చెప్తున్నారు ఈరోజు, ఆల్ దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ లిక్విడిటీ. అంటే కొంతమంది ఇంటి దగ్గర ఉండటం వలన దే టుక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు స్టార్ట్ ఎంటరింగ్ స్టాక్ మార్కెట్ అని కూడా చెప్తున్నారు. అది కూడా నాకు కరెక్ట్గానే అనిపిస్తున్నది, అది నిజమేనేమో అనిపిస్తున్నది. సో లిక్విడిటీ డ్రివెన్, కాబట్టి లిక్విడిటీ ఈజ్ డ్రైవింగ్. సో బికాజ్ లిక్విడిటీ ఈజ్ డ్రైవింగ్, లిక్విడిటీ మార్కెట్లో ఉన్నంత వరకు మార్కెట్లు అంతగా పడవు. ఏదో చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయి, ఏవో కారణాలు ఉంటే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. ఏదో చెరువులో అంటే పొలంలో రాయి వేస్తే రిపుల్స్ వస్తాయి, అలా అల్ల సర్కిల్స్ వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోతుంది కదా, అలా అనమాట. కొంచెం కరెక్షన్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది, అట్లా ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం ఇంకా ఫర్దరు ఇంకా పెరగటానికి స్కోప్ లేదు అనుకున్నప్పుడు, ఇంకేం కొంటాంలే అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం శాచురేషన్ లెవెల్స్కి వచ్చినప్పుడు అయితే రేంజ్ బౌండ్ అవుతుంది, లేకపోతే కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్ వస్తుంది. దట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అయితే లిక్విడిటీ ఒక రీజను, లిక్విడిటీ వన్ ఆఫ్ ది రీజన్స్. ఇంకొక రీజన్ ఏంటంటే మార్కెట్లు రికవర్ అవటం, కొద్దిగా రికవరీ కనిపించే దగ్గర నుంచి జూన్ జూలైలో కొంచెం ఐపీఓస్, తర్వాత బాండ్స్ ఇష్యూ చేసి పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకోవటం, తర్వాత రైట్స్ ఇష్యూస్, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ నుంచి రైట్స్ ఇష్యూస్ ఇచ్చి కలెక్ట్ చేయటం, ఇట్లా క్యాపిటల్ యాడ్ చేసుకున్నారు, క్యాపిటల్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకున్నారు. బ్యాంక్స్ అయితేనేమి, ఫైనాన్షియల్ కంపెనీస్ అయితేనేమి, అదర్స్ అయితేనేమి. అదొక రీజను కొంతవరకు మార్కెట్ని కొంచెం బయన్సీ మెయింటైన్ చేయడానికి దోహదం చేశారు కదా, చేస్తారు. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఉంది. ఇది గుడ్ న్యూస్ అనుకోవాలా లేకపోతే నాట్ సో గుడ్డా ఎట్లా అనుకోవాలనేది ఇట్ ఈజ్ లెఫ్ట్ టు ఎవ్రీబడీస్ చాయిస్. ఏంటంటే ఐపీఓస్ వచ్చేస్తున్నాయి. ఐపీఓస్ ఎలా వచ్చేస్తున్నాయంటే ఇప్పుడు ఒక దగ్గర చాలా ఐపీఓస్ వస్తున్నాయని అంటున్నారు. 30+ ఐపీఓస్, 30+ ఐపీఓస్ వస్తున్నాయి. అరౌండ్ 30,000+ క్రోరు ఈ ఐపీఓస్ కలెక్ట్ చేయబోతున్నాయి. పెద్ద ఐపీఓలు ఏం రావటం లేదులేండి, వెరీ డేంజరస్.
చాలా పెద్ద ఐపీఓ కానీ వచ్చినట్లయితే అది రిస్కే. ఆ తర్వాత కొంచెం మార్కెట్లో అప్పటికే లిక్విడిటీ పోతుంది, ఆ తర్వాత కరెక్షన్ వస్తుంది, కొంచెం గట్టిగా వస్తుంది కరెక్షన్. అది ఇప్పుడు యూటీఐ ఉంది, యూటీఐ ఏఎంసీ ఎప్పటి నుంచో అనుకుంటే మధ్యలో ఈ వచ్చి ఆపేశాయి. తర్వాత ఏంజల్ బ్రోకింగ్ చిన్నదే అనుకోండి, మీకు తెలిసింది. అవి ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకర్స్లో ఏంజల్ బ్రోకర్ ఒకరు, జెరోదా లాగా. అప్స్టాకు, జెరోదా. అప్స్టాక్ అంత కాదేమో, డిస్కౌంట్ బ్రోకర్ కాదా? అవునా, అనుకో. అప్స్టాక్ కూడా, అప్స్టాకు, ఏంజల్ బ్రోకింగు, 5 పైసా ఒకటి ఉందనుకుంటాను. ఇట్లా ఈ ఏంజల్ బ్రోకింగు అసలు ఈ పాటికే వచ్చేయాల్సింది పోస్ట్పోన్ చేశారు. మొత్తానికి ఈ 1 or 2 monthsలో వచ్చేస్తాయన్న వినికిడి. తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఆపింది సెబీ కొన్ని అబ్జెక్షన్స్ తోటి. బట్ ఫైనల్గా ఇట్ ఈస్ కమింగ్ అప్. ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అది మాత్రం పెద్దది సుమా. 10,000 కోట్లు. 10,000 కోట్లు మరీ పెద్దది కాదనుకోండి, బట్ నాట్ ఎ స్మాల్ థింగ్. తర్వాత గ్లాండ్ ఫార్మా అని అదొక 5,000+ crore. ఇట్లా వస్తున్నాయి కొన్ని. అంటే కమింగ్ 2 monthsలోనే, ఇన్ ఆల్ ప్రాబబిలిటీ కమింగ్ 2 monthsలోనే కనీసం ఒక 5-6 ఐపీఓస్ రావచ్చు. ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి ఒక చాలా వరకు ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి మరి 30 వచ్చేస్తాయా, లేకపోతే 20+ వస్తాయో. కానీ మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జస్ట్ 4 months. ఇమాజిన్ 4 monthsలో ఆల్మోస్ట్ 20 to 30 ఐపీఓస్ రానున్నాయి. దీని పర్యవసానం ఏమిటి? దీనికి ఏం జరగబోతున్నది దీనివల్ల అంటే, ఇన్ని ఐపీఓస్ వస్తున్నప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారు. దే విల్ మెయింటైన్ మార్కెట్లు పడకుండా మెయింటైన్ చేస్తారు. దే విల్ ట్రై. మార్కెట్లు పడకుండా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఆల్రెడీ 11,400, 11,500 రేంజ్లో ఉన్నాం కదా. అంటే 12,000 రేంజ్ వచ్చేస్తుంది, రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని. ఎందుకంటే ఐపీఓస్ స్ట్రీము వచ్చినప్పుడు మార్కెట్లు పడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. అట్లీస్ట్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా మరీ ఎక్కువ పడకుండా ఆపుతారు. ఏదైనా భయానకమైనటువంటి పరిస్థితులు వస్తే మాత్రం ఆగదది. ఎవరు చెప్పు చేతలో ఉండదు కదా మార్కెట్, వీళ్ళు కూడా ఆపలేరు. అట్లాంటప్పుడు కొంచెం ఎక్కువ తగ్గొచ్చు. అదర్వైజ్ మార్కెట్లు ఈ 12,000 రేంజ్, 11,000, 12,000 రేంజ్ మెయింటైన్ అవ్వటానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తున్నది. అది మరి అది గుడ్ న్యూస్గా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలని. అయితే మార్కెట్కి అంత స్ట్రెంగ్త్ లేదు, అయినా కానీ పికప్ అయ్యింది, అవుతున్నది, నిలబడుతున్నది. బికాజ్ ఆఫ్ లిక్విడిటీ అండ్ బికాజ్ ఆఫ్ ది ప్లెథోరా ఆఫ్ ఐపీఓస్, రైట్స్ ఇష్యూస్, బ్లా బ్లా బ్లా. ఇప్పుడు అగైన్ షార్ట్ టర్మ్ బయింగ్కి ఖచ్చితంగా అవకాశాలు ఇంకా ఉన్నాయని తెలుస్తున్నది. అంటే షార్ట్ టర్మ్లో బై చేసుకుని కొంచెం పెరిగాక అమ్ముకోవటం, అట్లాంటివి చేసుకోవచ్చు. ఇంకా ఇప్పటికీ కూడా చేసుకోవచ్చు. అనుకోకుండా ఏదైనా అయితే అప్పుడు మనం చెప్పలేం. అనుకోకుండా జరగటం అంటే గ్లోబల్గా ఏదైనా జరిగితే, జియో పొలిటికల్ ఇష్యూస్, బోర్డర్ టెన్షన్స్, ఏదైనా సడన్గా అనుకోకుండా ఏదైనా జరిగితే అప్పుడు తప్ప ఈ మార్కెట్ 12,000 రేంజ్కి సిద్ధమవుతున్నది. ఇట్ మే టేక్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ యాక్టివ్గా లేదు, ఇలాగే కొన్ని రోజులు ఇంకా ఉండొచ్చు. అసలు సెప్టెంబర్ అంతా ఉండొచ్చు, లేదా మిడ్ సెప్టెంబర్ వరకు ఉండొచ్చు. మిడ్ సెప్టెంబర్ ఏముందండి, ఆల్రెడీ వచ్చేసాం కదా. 3rd సెప్టెంబర్ అనుకోండి. మొత్తానికి సెప్టెంబర్లో ఢీలా డాలాగా ఇలా ఉండొచ్చు. పెద్ద యాక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కనిపించకపోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం, ఎందుకంటే మార్కెట్ ఈజ్ లుకింగ్ ఫర్ వేరియస్ థింగ్స్, ఏమవుతుంది చాలు. లెటస్ టేక్ రెస్ట్, లెటస్ టేక్ వెయిట్ అండ్ వాచ్, ఆ మోడ్లో ఉంది. బట్ చూడండి, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఇంకా ఉన్నాయి కదా. మరి సెప్టెంబర్ రిజల్ట్స్ అక్టోబర్ వస్తాయి. అక్టోబరు 15 నుంచి కొంచెం వాలటైలిటీ ఉండొచ్చు. కొంచెం రిజల్ట్స్ మీద స్పందన ఉండొచ్చు. అది ఇవన్నీ నెక్స్ట్ స్టెప్. బట్ ఏంటంటే
మార్కెట్స్లో ఏదో సంథింగ్ అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్ మార్కెట్స్ నార్మల్గా సజావుగానే సాగుతాయి అనే ఇండికేషన్ మాత్రం వస్తున్నది. బట్ అట్ ది సేమ్ టైం మొమెంటం వస్తే నిఫ్టీ ఎక్కువ పెరిగిపోతే, ఎక్కువ పెరిగినట్లు అనిపిస్తే, పెరిగేటట్టయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ మీద పడతారు. అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా వస్తుంది మొమెంటం. ఇప్పుడు 23,000 అలా 28,000 to 27,000 తీసుకెళ్తారు. అది నిఫ్టీని పెంచేసిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నిఫ్టీ కాదనుకుంటే అప్పుడు మళ్ళీ మరొకసారి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వస్తారు. లేదు కరెక్షన్ వస్తే మధ్యలో అన్నీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా స్తబ్దత అంటే కొంచెం స్టేట్ ఆఫ్ ఇనర్షియాలోనే ఉండొచ్చు, అంటే కొంచెం డల్నెస్ మెయింటైన్ అవ్వచ్చు. ఫైనల్గా ఇది క్లోజ్ చేసే ముందు లోన్ మారటోరియం గురించి 2 ముక్కలు. సుప్రీంకోర్టు వారు చూస్తున్నారు కదా, మళ్ళీ సెప్టెంబర్ 10th అనుకుంటా వాయిదా వేసినట్టున్నారు. అయితే ఒక విషయం మాత్రం బ్యాంకులకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి చెప్పింది ఏంటంటే, ఒక 2 నెలల వరకు ఇప్పటి వరకు ఏవైతే ఎన్పిఎస్ డిక్లేర్ చేయలేదో 2 నెలల వరకు మీరు ఎన్పిఎస్ డిక్లేర్ చేయొద్దు, అదొకటి చెప్పారు. మోరటోరియం తీసేసారు, బాగానే ఉంది, కానీ కోయర్షివ్ మెజర్స్ తీసుకోవద్దు. డబ్బులు వసూలు చేసుకోవడానికి కోయర్షివ్ మెజర్స్ అంటే బలవంతంగా తంతాను, పొడుస్తాను, నీకు అలా అయిపోద్ది, ఇలా అయిపోద్ది, నీ సంగతి తేల్చేస్తాను, నువ్వు అది కట్టు, ఇది కట్టు, కొంచెం. ఎందుకంటే రికవరీ ఏజెంట్స్ ప్రొఫెషనల్స్, దే నో హౌ టు థ్రెటన్, హౌ టు కలెక్ట్. అది కలెక్ట్ చేయడానికి రకరకాల యుక్తులు, కుయుక్తులు పన్నొచ్చు వీళ్ళు. అందుకని నో, ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా వసూలు చేయడానికి ప్రయత్నించొద్దు, అది సుప్రీంకోర్టు ఆదేశం. ఎక్కువ ఒత్తిడి తీసుకురాకండి, తర్వాత ఎన్పిఎస్గా డిక్లేర్ చేయకండి 2 నెలల వరకు అని చెప్పారు. తర్వాత నడుస్తున్నది కేసు, చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. ఓకే అండి. సో రేపు వీకెండ్, లెట్స్ సీ నెక్స్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.